అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారాల్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. ఎవడో ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్. ఏం సాయిబ్ అన్న ఎక్కడ ఉన్నావు ఏమనుకుంటారా? మన మినీ హౌస్ చూసిరుగా, మన మినీ హౌస్, మన మినీ బైక్ స్కూటీ. బట్ పోతే మన దుమ్ము కార్ తర్వాత మళ్ళీ దమ్ము కార్ తర్వాత మరొక క్యూటీ స్మార్ట్ కార్ వచ్చింది. ఖమ్మం తీసుకొచ్చినాం. శాంత్రో 2004-5 వాటి పోతాయి. ఇది తెలుసుగా, మన ఆన్ ది వేలో మనం వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టిందో. లెఫ్ట్ సైడ్ టైరు బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యి మళ్ళీ టైర్ మారుద్దు అంటే అది స్ట్రక్ అయ్యి చాలా రాకపోవడం వల్ల మస్తు ఇబ్బంది పడ్డాం. లాస్ట్కి అటు ఇటో టైర్ స్టెప్ని వేసుకొని వచ్చినాం. ఈరోజు అయితే దీనికి స్టెప్ని లేకుండానే మనం ఖమ్మం వెళ్తున్నాం. మనం మామూలుగా ట్రై చేసినాం, దొరకలేదు. టైం పడుతుంది, మళ్ళీ మనం తొందరగా రీచ్ అవ్వాలని అయితే ఖమ్మం వెళ్తున్నాం. ఇప్పుడు మనం టైం వచ్చేసి 5 అవుతుంది. పిల్లలు రావాలి స్కూల్ నుంచి. 5:30కి మనం ఈ నుంచి బయలుదేరుతాం. సూర్యాపేట నుండి మనం ఖమ్మం పోయే వరకు 6:37 అవుతుంది. ఎట్లుంటుందో ఏందో పరిస్థితి. ఇక దేవుడే కాపాడాలి. స్టెప్ని లేకుండా వెళ్తున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఈ టైర్ బండి బక్క పెట్టడం వల్ల, టైర్లు హార్డ్ అవ్వడం వల్ల టైర్ బ్లాస్ట్ అయింది. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మొత్తం అవుట్లుక్ మాత్రం మస్తుంది, స్మార్ట్గా, క్యూట్గా. ఇక దేవుడే కాపాడాలి. ఇప్పుడైతే మేము స్టెప్ని లేకుండా మా ఫ్యామిలీ నలుగురం వెళ్తున్నాం. ఇక మా సాయిఫ్ అయితే యాక్చువల్లీ ఖమ్మంలో ఉండు. మా ఇద్దరు పిల్లలు, మా మిస్సెస్, నేనైతే వెళ్తున్నాం. ఇక మరి ఈ టైరు స్టెప్ని అయితే చూసిరుగా, ఇది పరిస్థితి. మన స్టెప్ని పరిస్థితి చూసిరుగా. మొత్తం ఆ రోజు మనం అలాగే తోలుకుంటూ రావడం వల్ల మొత్తం ఏ పాటుగా అయిపోయింది. మొత్తం పీస్ అయిపోయింది. చూసిరుగా, చూర అయిపోయింది. ఇప్పుడు అది మార్చాల్సిన టైం కూడా లేదు. ఏదేమైనా ఇప్పుడైతే స్టెప్ని లేకుండానే వెళ్తున్నాం ఖమ్మంకి. ఇక బాబా అల్లా సాయి, ఆ దేవుడే దిక్కు, ఏ దిక్కు లేనోనికి దేవుడే దిక్కు అన్నట్టు దీని మీద మనం వెళ్తున్నాం. టైర్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి, 4 ప్రజెంట్ అయితే. మరి ఇన్ని రోజులు పక్కా పెట్టిండు. మరి ఈ టైర్లు హార్డ్ అయి ఉన్నాయి, కొంచెం హార్డ్ అయ్యి ఉన్నాయి. చూడొచ్చు, కొంచెం పగులు ఉన్నాయి. ఇక స్లోగా వెళ్ళాలన్నా. యాక్చువల్లీ వెళ్ళొద్దు, కంపల్సరీ స్లోగా వెళ్ళాలి. 20-30 స్పీడ్లో వెళ్ళాలన్నమాట. బండి ఇంజన్ మాత్రం కేక. ఇంజను, సస్పెన్షను మొత్తం బాగుంది. ఏదేమైనా ఇప్పుడైతే నమస్తే మనమైతే ఇప్పుడు మన శాంత్రో అవుట్లుక్ మాత్రం బాగుంది. ఇంజన్ బాగుంది. 74,000 తిరిగింది. ఏసీ అయితే ఆ రోజు కూలింగ్ వచ్చింది. ఇక నా తర్వాత మళ్ళీ ఏసీ వేయలేదు. లైట్లు కూడా, ఫ్రంట్ లైట్లు కొత్తగా ఉన్నాయి. టైర్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏ టైంలో బ్లాస్ట్ అయితే చెప్పలేం. ఒకటేసారి బ్లాస్ట్ అవుతుంది, ఒకటేసారి. చూసిన ఇంటీరియర్ కూడా మొత్తం నీట్గా ఉంటుంది. ఇంటీరియర్ కూడా ఆ రోజు మీకు చూపించిన ఒకసారి. మళ్ళీ మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లచ్ ప్లేట్లు, ఈరోజు క్లచ్ ప్లేట్ ఉంటున్నా. మొత్తం బాడీ మాత్రం ఒక్క నిమిషం అన్న. ఇవాళ ప్లగ్గులు వేయించిన, 4 ప్లగ్గులు కొత్త వేయించినాం. అఫ్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ ఉన్నాయి. అఫ్రాను బాడీ, సస్పెన్షన్ మొత్తం ఓకే ఉంది. పికప్ అంతా బాగుంది. బండి అయితే మస్తు ఉంది కండిషను. ఇక మనకి తిరగడానికి ప్రజెంట్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈరోజు ఖమ్మంకి వెళ్ళాలనే దీన్ని ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ అప్లోడ్ చేయడమే. దీన్ని కూడా అమ్ముతాం. కొంచెం ఖమ్మం పోయి వచ్చినాక అమ్ముదాం అనే. ఈరోజు యాక్చువల్లీ రేపు కూడా శనివారం. ఇక రేపు ఖమ్మంలో ఉంటా. వీడియోలు ఖమ్మం నుంచి అప్లోడింగ్ ఉంటాయి మనవి. యాక్చువల్లీ ఈరోజు 4 వీడియోలు అప్లోడ్ చేసినాం. యాక్చువల్ కొంచెం మెడల్ని వస్తున్నాయి ఈ వీడియోలు. బాగా అప్లోడ్ చేసి ఈ చూసి సెల్లో క్రియేట్ చేసి మొత్తం మెదడు మీద అంటారుగా పెయిన్ అయిపోతుంది. చూసిరుగా, మొత్తం పిల్లర్లు మాత్రం ఒరిజినల్ ఉన్నాయి. పిల్లర్లు మాత్రం. పిల్లర్లు చెక్ చేసుకోవాలి, ఇంజన్ చెక్ చేసుకోవాలి. నీట్గా ఉండాలి, మనకు పని నీట్గా ఉండాలి. ఉన్నా ప్రయాస్కా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇక బయలుదేరుడే. శాంత్రో మంచిగా ఉంటుంది అన్న. కార్ హైట్ ఉంటుంది, బాడీ, సస్పెన్షన్ అంతా బాగుంటుంది. చూసారుగా, మన దీని పేరు ఏం పెడదాం? స్వీటీ అని పెడదామా? స్వీటీ
మొత్తం మనకు దుమ్ము లేపుతుంది మొత్తం. ఏ జల్ తయారవరే. ఇప్పుడు వచ్చి వీళ్ళు స్కూల్ నుంచి ఇప్పుడు బయలుదేరాలి ఇక ఖమ్మం. ఓకే అన్న, ఇవాళకి 5 వీడియోలు అయినాయి. యాక్చువల్లీ కార్ వీడియోలు అప్లోడ్ చేసే ఉన్నాయి కానీ ఇక నాకు ఓపిక లేదు. క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. 1 అవర్ 2 అవర్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా మైండ్ మీద ప్రెషర్ పడతారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళేది ఉంది ఊరికి. కాబట్టి ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు. ఖమ్మం వెళ్ళే వరకు 7:30 8 అవుతుంది. వెళ్ళిన తర్వాత ఇక నైట్ అయితే రేపు మార్నింగ్ మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తాను, కార్ వీడియోస్. జల్ది తయారు ఫయాస్, జల్దీ లిఖాల. ఇంకా మళ్ళీ పోయే వరకు నైట్ అవుతుంది. టైర్లో ఎయిర్ చెక్ చేసుకుని బయలుదేరుతాం. మ్యాక్సిమం స్టెప్ని లేకుండా ఎవరు కూడా వెళ్ళొద్దు మీరు. మనమైతే సాహసం చేస్తున్నాం అంటే లెక్క. స్టెప్ని లేకుండా బయలుదేరుతున్నాం. ఓకేనా? ఓకే, ఇక నేను చైన్ వస్తుంది సెల్ఫీ. మాకేమో సెల్ఫీతోనే వీడియో మాట్లాడేది. ఖమ్మం పోయిన తర్వాత ఇక రేపు మార్నింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తా ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ ఈవినింగ్ అన్న.